జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో ఆదివారం రోజు సాయంత్రం సమయంలో వినాయక విగ్రహాలు తయారు చేస్తూ వాటిని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పంపిస్తున్న క్రమంలో జరిగిన విద్యుద్ఘాతంలో 2 చనిపోయారు. ఇంకా 6 తీవ్ర గాయాలతో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇది అంటే ఇంతవరకు ఒక రకమైన ఆలోచించాల్సిందే, పాజిటివ్ దృక్పథంతో ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే అనుకోకుండా ప్రమాదం జరిగింది. పాపం వాళ్ళు దాని ఓనర్ చనిపోయాడు, ఇంకొక వ్యక్తి చనిపోయాడు, అందులో పనిచేసే కార్మికులు గాయాలయ్యాయి. ఇవంతా కూడా కొంత ఒక్కసారి స్థానికంగా ఈ వాతావరణం జిల్లా వ్యాప్తంగా కూడా కొంత గంభీరంగా తయారైంది. అరే ఇలా జరిగిందట కొంచెం సెన్సేషన్ అయింది. కానీ ఇంతవరకు వాస్తవంగా ఆలోచిస్తే, ఇంకొక రకం కూడా ఆలోచిస్తే, కొరుట్లకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన అత్యంత ప్రముఖ వ్యాపార సంస్థల్లో, వ్యాపార కూడమిలో ఈ వినాయక విగ్రహాలు కూడా ఒకటి. ఒకప్పుడు కొరుట్లు అంటే సైఫాన్ అనేవాళ్ళు. అంటే సైఫాన్ అంటే పైనుంచి ఎస్ఆర్ఎస్పి వాటర్ వెళ్తాయి, కింద నుంచి నది వాగెళ్తుంది, దేని కూడా డిస్టర్బ్ కాకుండా చేశారు అనేది ఒకటి. ఆసియాలో రెండవదని ఒక పేరు వచ్చింది. ఆ తర్వాత కొంత సాయిబాబా గుడి వల్ల కొంత పేరు వచ్చింది. ఆ తర్వాత ఇంకా వివిధ రకాలుగా పేరు వచ్చినా కూడా వినాయక విగ్రహాల తయారీలో ఉత్తర తెలంగాణలోనే అత్యంత గొప్ప స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నది కొరుట్ల. ఇంతవరకు ఒప్పుకోవాల్సిందే. కానీ ఈ నేపథ్యంలో కొంత చెడును కూడా వెలికి తీయాల్సిన అవసరం వస్తుంది. అంటే ఒక మించి జరిగిన సందర్భంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగిన సందర్భంలో కొంత వెనక్కి వెళ్ళాల్సిన సందర్భాన్ని ఆలోచిస్తే కనుక అసలు అక్కడ కార్మిక వ్యవస్థ లేదు. ఎవరికి వారే యమునా తీరే, ఆజ్ కామ్ కియా ఆజ్ పైసే లేక జావు, లేకపోతే నీకు నెల రోజులకు ఇంత పైసలు ఇస్తాం, ఇన్ని చేస్తాం. ఏ ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ లేదు. అంటే ఓనర్ కూడా దానికి సంబంధించిన ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి. ఈవెన్ కనీసం ప్రమాద బీమా లేని కార్మికులు చాలామంది ఉన్నారు అక్కడ. ఈరోజు వెళ్ళినప్పుడు కూడా సందర్భంలో అడిగాను, చాలామంది అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే, మీకైనా బీమా చేయించారా మీ యజమానులు? ప్రమాద బీమానే కదా, 100 రూపాయలు పెడితే ఒక ఇన్సూరెన్స్ వస్తుంది, 1,00,000 రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది, అట్లాంటివి ఏమైనా చేయించారంటే ఏం లేవు, అసలు ఏం పట్టించుకోరు, వస్తారు జీతం తీసుకొని వెళ్ళిపోవాలంతే, అది ఏది జరిగినా కూడా స్టేట్లకు సంబంధం లేదు అనే విషయాన్ని అక్కడ చాలా కుండబద్దలు కొట్టినట్టుగా వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా చాలామందికి ఈ శ్రమ్ కార్డ్స్ కూడా, అసంఘటిత కార్మిక సంఘం లోపల ఉన్న వాళ్ళు కూడా దీని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేరేమో అని చెప్పి అనిపిస్తున్నది. చాలామందికి ఈ శ్రమ కార్డ్స్ ఉన్నాయి, కానీ ఇంకా కూడా ఉండాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎక్కడ కూడా వారిని పట్టించుకున్న ధోరణి లేదు. దీంతో పాటుగా ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వ్యర్థాలని ఇష్టం వచ్చినట్టుగా పారవేయడం అక్కడ. అంటే ఎక్కడ వీలైతే అక్కడ పారవేయడం, దాన్ని తీసుకెళ్ళడం, పారవేయడం. దీని మీద ఒకసారి ఇష్యూ అయినా కూడా దీన్ని పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు మున్సిపల్ అధికారులు కూడా. తర్వాత రవాణా పరంగా కొంత అక్కడ క్రేన్లు పెట్టుకొని కనిపిస్తారు వాళ్ళు, ఇంకా మిగతా వ్యవస్థను పెట్టుకొని కనిపిస్తారు, తీసుకెళ్ళడానికి రావడానికి పోవడానికి. ఇది కూడా ఒక రకంగా అయితే, అంత పెద్ద స్థాయిలో భారీ విగ్రహాలు తయారు చేయించిన అధికారులు, అది రెవెన్యూ కావచ్చు, లేదా పోలీసులు కావచ్చు, లేదా దాన్ని ఎంకరేజ్ చేస్తున్న భక్తులు కూడా కావచ్చు. అంటే ధర్మం ముసుగులో కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి. దీన్ని ఎలా అంటే కొంచెం సున్నితమైన పదాలు వాడాల్సిన వస్తుందేమో అని చెప్పి చూస్తున్నాను. కానీ ధర్మం ముసుగులో కూడా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం కూడా ఇబ్బందికరంగానే ఇలాంటి జరిగే సందర్భం ఉంది. సో దీనికి ఇంత పెద్ద విగ్రహాన్ని తయారు చేయించడం లోపల ముందస్తుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని అధికారులందరూ కూడా బాధ్యులే. ఈవెన్ దో భక్తులు కూడా బాధ్యులే, దాన్ని ఎంకరేజ్ చేస్తున్న భక్తులు కూడా బాధ్యులే. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అంటే ఎన్నో ఆశలతో దాదాపు అందరూ 40 సంవత్సరాల కూడా వాళ్ళే ఉన్నారు, ఎంతో భవిష్యత్తు ఉన్నది, వాళ్ళ కుటుంబాలు, ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ నుండైనా కూడా భక్తులు కానీ, లేకపోతే వ్యాపారస్తులు కానీ, లేదా అధికారులు కానీ కొన్ని విషయాల లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు కార్మికులకు రక్షణ కల్పించే విధంగా, అంటే ప్రమాదాలు జరిగితే వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్షణ కల్పించి, అంటే ఆర్థికమైన భరోసా కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఇది
అనుకోకుండా జరిగింది కాదు. అక్కడ 33 కేవీ ఎడ్లు పోతున్నాయి. అది ఇప్పటి నుంచి కొత్తగా పెట్టిందేం కాదు, నిన్ననో మొన్ననో పెట్టిందే కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దీనివల్ల మనం అంటే సంబంధిత అధికారులు కానీ, అక్కడ ఉన్న స్థానికంగా వ్యాపారాలు చేస్తున్న యజమానులు కానీ, కార్మికులు కానీ నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ముందు జాగ్రత్త చర్యలు పాటించి ప్రికాషన్స్ తీసుకోకపోతే చాలా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని ఒక్కరిని బాధ్యులు చేయడం కాదు, ఎవరికి వారు బాధ్యత తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని మాత్రం చాలామంది చెప్తున్నమాట. జై శ్రీరామ్.